ఇరాన్లో ఇక ఖమేనీ శకం ముగుస్తోందా? 3.5 దశాబ్దాల్లో అలీ ఖమేనీ ఎన్నో రకాల సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొన్నారు ఆయన. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బంకర్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తర్వాత బద్ధ శత్రువుగా మారింది. ఈ నేపథ్యం ప్రజల్లో ఉన్న అసంతృప్తి తనకు అనుకూలంగా మార్చుకుని ఇరాన్లో మళ్లీ పాగా వేసేందుకు మాజీ రాజు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశం కష్టాల నుంచి బయటపడేందుకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు ప్రిన్స్ రెజా పహ్లవి. అయితే తనకు రాజ్యాధికారం అక్కర్లేదని తెలిపారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని అమెరికా పట్టుబడుతోంది. కానీ ఒకప్పుడు ఆ దేశంలో తొలి అణు రియాక్టర్ను ఏర్పాటు చేసింది అగ్రరాజ్యమే అంటే ఆశ్చర్యం కలగక మానదు. దాదాపు 2.5 దశాబ్దాల పాటు అమెరికా, ఇరాన్ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం రాకముందు రాచరిక పాలన ఉండేది. రాజును షా అని పిలిచేవారు. అప్పట్లో ఇరాన్ ఎంతో ఆధునికంగా ఉండేది. 1951లో ఇరాన్లో మహమ్మద్ మొసాద్దెగ్ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. తొలుత ఆ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరిపిన అమెరికా తర్వాత బ్రిటన్తో చేతులు కలిపి 1953లో మొసాద్దెగ్ని గద్దె దింపటంలో కీలక పాత్ర పోషించింది. తనకు అనుకూలమైన ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లవీని గద్దెనెక్కించింది. అప్పటి నుంచి ఇరాన్ షాకు, శ్వేత సౌధానికి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. 1957లో ఇరాన్లో తొలి అణు రియాక్టర్ ఏర్పాటుకు అమెరికాయే సాయం చేసింది. 1978-79లో ఇరాన్లో వచ్చిన ఇస్లామిక్ విప్లవంతో అనూహ్యంగా మారిపోయాయి. అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో వచ్చిన విప్లవ తీవ్రతను అంచనా వేయటంలో అమెరికా నిఘా వర్గాలు విఫలమయ్యాయి. ఫలితంగా షా తన పదవిని కోల్పోయారు. ఆ సమయంలో కొత్త ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకోవటానికి అమెరికా ప్రయత్నించినా ఫలించలేదు. 1979 నవంబర్ 4న విద్యార్థులు టెహరాన్లోని అమెరికా రాయబార కార్యాలయాలన్నీ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా పశ్చిమాసియాలు అగ్రరాజ్యం లక్ష్యంగా పలు దాడులు చేసింది. 1982లో బీరూట్లోని అమెరికా రాయబార కార్యాలయంపై బాంబులు వేసి 63 మందిని హతమార్చింది. అమెరికా మెరైన్స్ ఉన్న బ్యారక్లపై దాడి చేసి 241 మందిని హతమార్చింది. 1995లో సౌదీ అరేబియాలోని కోబర్ టవర్స్పై దాడి చేసి 498 మందిని హతమార్చింది. 1984లో అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర విమానాన్ని కూల్చివేసిన ఘటనలో 290 మంది మృతి చెందారు. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ ఆయతుల్లా రుహుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత అలీ ఖమేనీకి ఆ పగ్గాలు దక్కాయి. 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో కాస్త మార్పు వచ్చింది. చర్చలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా 2015లో చరిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది. మళ్లీ ఇరు దేశాల సంబంధాలు గాడిన పడతాయనుకుంటున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని పట్టాలెక్కించడానికి కృషి చేసినా ఆ చర్చలు కొలిక్కి రాలేదు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత తానే రద్దు చేసిన అణు ఒప్పందంపై చర్చలను ట్రంప్ తిరిగి ప్రారంభించారు. తాజాగా ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ముందే అలీ ఖమేనీపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. దేశ ప్రజలపై మతపరమైన, రాజకీయపరమైన ఆంక్షలను వ్యతిరేకిస్తూ 2017-2019లోనూ ఇరాన్లో నిరసనలు జరిగాయి. 2022లో హిజాబ్ వివాదంలో మరణించిన మహసా అమీనీ అనే యువతికి సంఘీభావంగా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ నిరసనలను అమెరికా పోలీసులు అడ్డుకునే క్రమంలో వందలాది మంది చనిపోయారు. ఈ నిరసనలతో ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభావితుడయ్యాడు. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేందుకు పలు సామాజిక నిబంధనల్ని సరళీకరించాడు. ఇరాన్లో ఏర్పడ్డ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న చివరి షా తనయుడు రెజా పహ్లవీ రంగంలోకి వచ్చారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ ప్రిన్స్గా రెజా పహ్లవీ పరిగణించబడుతున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశవ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలే జాతీయ ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు. ఇరాన్ పాలకవర్గం విఫలమైంది, పునాదులు కదిలిపోయాయి, ఏ క్షణమైనా కూలిపోవచ్చు అన్నారు. తనకు రాజ్యాధికారం అక్కర్లేదని చెప్పారు. గొప్ప దేశమైన ఇరాన్ ఈ కష్టాల నుంచి బయటపడి స్థిరత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని పొందటానికి సాయం చేయాలనుకుంటున్నానని తెలిపారు.